హాయ్, దిస్ ఈజ్ శ్రీరామ్. ఫస్ట్ టైం నేను అదే యూట్యూబ్లో ఒక వీడియో పోస్ట్ చేయడం కోసమే అఫిషియల్గా ఒక వీడియో కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. నేను ఇప్పుడు గిరి ప్రదక్షిణ అదే సింహాచలం గిరి ప్రదక్షిణకి బయలుదేరుతున్నాను. ఇది విశాఖపట్నంలో జరుగుతుంది, చాలా ఫేమస్. అంటే గిరి ప్రదక్షిణ ఇంకా టైం ఉంది, 26వ తారీఖుని. నేను మామూలుగా భక్తులు ఏ రూట్లో వెళ్తారో ఆ రూట్లో రన్ చేసి, ఇది మొత్తం 30 కిలోమీటర్ల పైన ఉంటుంది. ఆ రూట్ని మీకు అక్కడక్కడ వీడియో కూడా తీస్తూ మీకు ఆ రూట్నంతా ఏ విధంగా పరిగెడతాను అన్నది చూపిస్తాను ఒక వీడియో రూపంలో. ఇది మా ఇంటి దగ్గర స్టార్ట్ చేస్తున్నాను, ఎంఈపీ నుంచి. ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి నెక్స్ట్ ఇక్కడ నుంచి ఎన్ఈడి వెళ్ళి ఎన్ఈడి నుంచి సింహాచలం పెట్రోల్ బంక్ నుంచి సింహాచలం పాదాల దగ్గర నుంచి హనుమంత్ వాక్ టు మళ్ళీ ఎంవిపి. ఇది నా జర్నీ. ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు 5:30 ఈవినింగ్ అయింది. కొంచెం ఇమ్యూనిటీ కూడా ఎక్కువ ఉంది, ఇవాళ ఎండ కూడా బాగా ఎక్కువ ఉంది. చూద్దాం, ఫినిష్ చేసిన తర్వాత మళ్ళీ కలుద్దాం. ఎంఈపీ నుంచి అలా హెచ్పి కొన్లలోకి ఎంటర్ అయ్యాను. అలా సీతమ్మ ధర అల్లూరు సీతారామరాజు స్టాచ్యూ నుంచి ఆ పైకి అలా వెళ్తాను. చూడండి, రూట్ చూపిస్తాను. చాలా ట్రాఫిక్ ఎక్కువగా ఉంది. హ్యూమిడిటీ కూడా చాలా ఎక్కువగా ఉంది. నేను 6 to 7 మధ్యలో ఆ పేస్లో పరిగెట్టాలనుకుంటున్నా. చూద్దాం ఎలా ఉంటుందో. వెళ్తున్నాను. ట్రాఫిక్ అయితే బాగా ఎక్కువ ఉంది, అంటే కొంచెం స్లోగా పరిగెడుతున్నా. ఈ రూట్లోనే సింహాచలం గిరి ప్రదక్షిణకి భక్తులందరూ ఈ రూట్లోనే వెళ్తారు. సింహాచలం పాదాల దగ్గర కొబ్బరికాయ కొట్టి అక్కడి నుంచి స్టార్ట్ చేసి అక్కడి నుంచి అలాగా పైనాపిల్ కాలనీ, హనుమంత్ వాక, ఎంఈపి, హెచ్పి కాలనీ, వీటి నుంచి అలా మాధవధార టు ఎన్ఏడి టు సింహాచలం పెట్రోల్ బంక్. అక్కడి నుంచి సింహాచలం పాదాల దగ్గర ఫినిష్ చేస్తారు. సరే, అక్కడక్కడ వీడియోలు తీసి మొత్తం అన్నింటిని ట్యాగ్ చేసి ఒక వీడియో చేసి మీకు పెడతాను. బాయ్. ఇబ్బందిగా ఉంటుంది. ఇంకా ఇదే ఇన్నర్విట్ మాల్ కొత్తగా ఓపెన్ చేశారు వైజాగ్లో రీసెంట్గా. చాలా పెద్దది. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఉంది. చూసారు కదా, ఇక్కడ మళ్ళీ డబుల్ రోడ్డే, పర్వాలేదు. ఆ ఒక్కటే ఇబ్బంది, చాలా పెద్దది. ఇంకా నేను రన్ చేస్తూనే ఉన్నాను. ఇదంతా ఒకటే, ఇంకా ఎక్స్టెన్షన్ కూడా కడుతున్నారు. ఇది బ్యాక్ ఎంట్రన్స్. ఇన్నర్విట్ మాల్, ఇది బ్యాక్ ఎంట్రన్స్. ఇంకా ఆ కంటిన్యూషన్ ఎక్స్టెన్షన్ కూడా చేస్తున్నారు ఇంకా నా ఇన్నర్విట్ మాల్. నేను స్పీకర్ వాడట్లేదు కాబట్టి వాయిస్ అంత క్లారిటీగా ఉందని నేను అనుకోవట్లేదు. చూసుకోండి కొంచెం. ఇప్పుడు మనం వస్తున్న జంక్షనే మాధవధార జంక్షన్. ఈ జంక్షన్ దగ్గర నుంచి రైట్ సైడ్ మీకు చూపిస్తాను. ఈ జంక్షన్ మాధవధార జంక్షన్. ఈ జంక్షన్ దగ్గరే ఐబాకా అని ఉంటుంది. ఐబాకా
ఈ బక్ ఆపోజిట్లో రైట్ సైడ్ కొండపైకి ఒక రూట్ ఉంటుంది. ఈ రూట్లో అలా పైకి వెళ్తే మాధవధార శివాలయం ఉంటుంది. ఆల్మోస్ట్ గిరి ప్రదక్షిణకు వచ్చిన భక్తులు 80% ఈ రూట్లో పైకి వెళ్ళి శివుణ్ణి దర్శించుకొని మళ్ళీ ఇదే రూట్లో బ్యాక్ వచ్చి ఇలాగ కంటిన్యూ అవుతారు. ఇది చాలా సంవత్సరాల నుంచి వస్తున్న ఆచారం. అక్కడ మాధవధార శివాలయం టెంపుల్ నుంచి మెట్ల దారి కూడా ఉంది సింహాచలంకి. పూర్వకాలం సింహాచలం వెళ్ళాలంటే ఆ రూటే వాడేవారు ఇటుపక్క వాళ్ళందరూ. ఇప్పుడు మాత్రం వాడట్లేదు. రన్నింగ్కి పైకి ట్రెక్కింగ్కి వెళ్ళే వాళ్ళు మాత్రం యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఎన్ఏడి జంక్షన్ దగ్గరలో ఉన్న ఎదురుగా ఎక్కువ లైటింగ్ ఉంది కదా, అక్కడే ఫ్లైఓవర్. ఇది ఎన్ఎస్టిఎల్ గేట్, ఎన్డిఆర్ గేట్. ఈ గేట్ నుంచి కొంచెం ముందుకు వెళ్తే రైట్ సైడ్ డబుల్ రోడ్ వస్తుంది ఎన్ఏడి జంక్షన్ కన్నా ముందు. ఆ డబుల్ రోడ్ జంక్షన్ నుంచి భక్తులందరూ రైట్ సైడ్ తీసుకుని అటు నుంచి అలాగ ఇంకా సింహాచలం పెట్రోల్ బంక్ వరకు వెళ్తారు. కొందరు మాత్రం ముందు ఎన్ఏడి జంక్షన్ వరకు వెళ్ళి అక్కడి నుంచి రైట్ తీసుకొని సింహాచలం పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్తారు. 90% భక్తులు ఈ రైటే తీసుకొని వెళ్తారు. చూపిస్తాను మీకు. ఎదురుగా ఎన్ఏడి ఫ్లైఓవర్. అది ఫ్లైఓవర్ ఎన్ఏడి. ఇక్కడ నుంచి మనం ఇలా రైట్ తీసుకుంటాం. ఇది డబుల్ రోడ్, అది అక్కడ ఎన్ఏడి జంక్షన్. మనం ఈ డబుల్ రోడ్లోకి వెళ్ళిపోతాం. ఈ డబుల్ రోడ్లో తిన్నంగా అలా వెళ్తే మళ్ళీ సింహాచలం పెట్రోల్ బంక్ దగ్గర వెళ్తాం. మనం ఇప్పుడు ఎన్ఏడి జంక్షన్ క్రాస్ చేసి రైట్ సైడ్ సింహాచలం పెట్రోల్ బంక్ సైడ్ వెళ్తున్నాం. ఇప్పుడు మనం స్టార్ట్ చేసి 1 hour 20 minutes అయింది. 12 kilometers పూర్తి చేసాం. చూసారు కదా, 1 hour 20 minutes 12 kilometers 6.39 పేస్తో మనం కంటిన్యూ చేస్తున్నాం. ఇది సింహాచలం మెట్ల దారి. గిరి ప్రదక్షిణ భక్తులందరూ ఇక్కడే స్వామివారి దగ్గర కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేస్తారు. ఇక్కడ స్టార్ట్ చేసి మొత్తం కొండ చుట్టూరుగా తిరిగి మళ్ళీ ఇక్కడికే వచ్చి కొబ్బరికాయ కొట్టి కంప్లీట్ చేస్తారు. మనం ఇప్పుడు ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి వచ్చేటప్పటికి మనం 2 hours పట్టింది. 18 kilometers 18 kilometers అయింది. చూపిస్తా. 18 kilometers 2 hours 6:48 పేస్. సోమవారికి దండం పెట్టుకున్నాం, బయలుదేరుతాం. మళ్ళీ ఇలా కొండ మీదకి వెహికల్ రూట్ కూడా ఉంటుంది. మళ్ళీ మనం స్టాప్ చేసేద్దాం. ఫినిష్ అయింది. 6:30కి అదే 5:30 స్టార్ట్ చేశాను. చూసారు కదా, 32.93 kilometers 3 hours 38 minutes 6.37 పేస్లో చేశాను. 5:30 స్టార్ట్ చేస్తే ఇప్పుడు టైం 9:30 అయింది. స్లోగా అలాగా నేను అనుకున్న పేస్లో సింహాచల గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేశాను. అక్కడక్కడ తీసిన వీడియోలన్నీ కలిపి ఒక ఫుల్ వీడియో చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. ఇదే నా ఫస్ట్ అఫీషియల్ వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేయడానికి. అలాగే దైవత్వం ప్లస్ రన్నింగ్ కలిపి చేశాను ఫస్ట్ వీడియో. అదేవిధంగా అనుకోకుండా టీషర్ట్ కూడా ఇలా కలర్ వేసాను. దేవుడికి పసుపు అంటే ఇష్టం కదా, మేబీ
అదే అలా కలిసింది. సరే, మొత్తాన్ని కలిపి ఒక వీడియో చేస్తాను. ఈ గిరి ప్రదర్శన ఈ మంత్ జూలైలో స్టార్ట్ అవుతుంది. మీరు ఆన్లైన్లో కొడితే ఆ పర్టికులర్ డేట్ వస్తుంది. ఎందుకంటే నేను డేట్ మెన్షన్ చేయట్లేదు. ఏదైనా కారణం వల్ల డేట్ మారినా నెట్లో అయితే మీకు కరెక్ట్ డేట్ వస్తుంది. అప్డేట్ చూసి అందరూ సింహాచలం గిరి ప్రదర్శనలో పార్టిసిపేట్ చేయాలని, ఆ దేవుడి కృప అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను.